వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా మరి అధికార పక్షము లేదా ప్రతిపక్షం ఈ రెండింటి మధ్యన ఎప్పుడు అంటే వాద ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు విరుచుకుపడుతూ ఉంటారు అనేక అంశాలపైన. కానీ మరి నేడు కాంగ్రెస్ అధికార ప్రభుత్వంలో మరి స్వపక్షం వారే మరి నేతలపైన మరి విరుచుకుపడుతున్నారు. ఎందుకు విరుచుకుపడుతున్నారు? మరి నిన్న నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే జానారెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా తన మనసులో ఉన్న ఆవేదనను, ఆక్రోశాన్ని ఆయన వెళ్ళగట్టడం జరిగింది. ఇంతకు ఆ నేత ఎవరు వివరాల్లోకి వెళ్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న కొత్తగా ఏర్పాటైన మార్కెట్ కమిటీ వర్గం ఏదైతే ఉందో వాళ్ళ ఆ మీటింగ్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను వరంగల్ ఏదైతే నల్గొండ జిల్లా ఉందో నల్గొండ జిల్లాకు 2023 ఎన్నికల్లో తనను ఇన్ఛార్జిగా వేశారని, తాను చాలా కష్టపడి రేయింబోళ్ళు కష్టపడి శ్రమించి కృషి చేసి నల్గొండలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డానని, అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదని, కానీ నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా తాను నల్గొండ ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి రేయింబోళ్ళు కష్టపడ్డారని చెప్పేసి ఆయన, కానీ రాష్ట్ర పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని, నాకు ఢిల్లీ అధిష్టానం క్యాబినెట్లో మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని, కానీ నేడు మరి రాష్ట్ర పార్టీ అధిష్టానం మరి జానారెడ్డి మరి గత 30 సంవత్సరాల నుంచి సీనియర్ నేతగా ఉన్న వ్యక్తి, ఎన్నో పదవులు ఎమ్మెల్యేగా, ఎంపీగా వివిధ శాఖలను చేపట్టి ఆయన రాజకీయ పదవులను అనుభవించారని, అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో కష్టపడుతున్న నన్ను అడ్డుకోవడానికి, క్యాబినెట్లో మంత్రి పదవి దక్కకుండా చేయడానికి అడ్డు తగులుతున్నారని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జానారెడ్డి కుట్రపూరితంగా మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన నేత అయి ఉండి మరి నేడు మరి ఏదైతే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి ఢిల్లీ నాయకులకు లేఖ ద్వారా తెలపడం, వారిని కలవడం, వారిని కలిసినప్పుడల్లా రాజగోపాల్ రెడ్డి అంటే నాకు మంత్రివర్గంలో చోటు దక్కకుండా ప్రయత్నిస్తారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నేను పార్టీ కొరకు కష్టపడుతున్నా అని చెప్పి బీజేపీలో ఉన్న నేను కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తేవడానికి బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కృషి చేస్తున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక నేను ఎప్పుడు కూడా పదవుల కోసం పాకులాడడం కానీ, పదవుల కోసం లాబింగ్ చేయడం కానీ, పదవుల కోసము లంచాలు ఇవ్వడం కానీ ఇట్లాంటి రాజగోపాల్ రెడ్డి చేయడం చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీలో అయితే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి జానారెడ్డి పైన విరుచుకుపడడం జరిగింది. మరి ఏం జరుగుతుంది, మరి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇస్తారా లేదా, రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, మా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే అంశాలను అయితే మనం వేచి చూడాల్సి వస్తుంది.